Hello my dear fam, this is Lucky and you are watching me on Classic Shooter. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అవి మాట్లాడుకున్న తర్వాత వీడియోలోకి వెళ్దాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఇకపైన మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు తెలుగులోనే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఈ వీడియోతో మొదలు పెట్టుకొని నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు తెలుగులోనే ఉంటాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ ది ఛానల్ నేమ్. ఆల్రెడీ మీకు తెలుసు, క్లాసిక్ షూటర్ అనే నేమ్ మీద ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని 6 years బ్యాక్ క్రియేట్ చేశాను. ఈ విషయాన్ని ఆల్రెడీ మనకి ఫస్ట్ వీడియోలో చెప్పాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను తీసిన ప్రతి ఫోటోని కూడా అందులో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అండ్ అదే నేమ్ మీద యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇప్పుడు వీడియోస్ కూడా చేస్తున్నాం. సో దట్ ఒకటే నేమ్ ఉండడం వల్ల చూసే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు అండ్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ క్లాసిక్ షూటర్ అనే నేమ్ మీద ఆల్రెడీ ఒక 2-3 ఛానల్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్ ఆ ఛానల్స్ వస్తున్నాయి తప్ప మన ఛానల్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో అందుకనే ఛానల్ నేమ్ చేంజ్ చేద్దామన్న ఐడియాతోటి ఏదన్నా ఒక కొత్త నేమ్ ట్రై చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా ఒక బెటర్ నేమ్ దొరికితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ ద నేమ్ ఈజ్ వెరీ యాప్ టు ది ఛానల్, ఖచ్చితంగా అదే నేమ్ కన్సిడర్ చేసి ఆ నేమ్ని మనం మన ఛానల్కి పెడతాం. బట్ టిల్ దెన్ అప్పటి వరకు కూడా మనకి ఛానల్ నేమ్ క్లాసిక్ షూటర్ అనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఒక 2-3 వీడియోస్ లోపు నేమ్ ఫైండ్ అవుట్ అవుతే ఖచ్చితంగా మారుద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నేమ్ ఏది దొరకకపోతే విల్ కంటిన్యూ విత్ ది క్లాసిక్ షూటర్. సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు అయితే ఇవే ప్రస్తుతానికి. అండ్ కీపింగ్ ఆల్ దట్ అసైడ్, ఈరోజు మనం మన వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అనేది చెప్పుకునే ముందు సో లెట్స్ గో బ్యాక్. మన ఫస్ట్ వీడియోలో హిస్టరీ ఆఫ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ వీడియో లెన్సెస్, వాటి వర్కింగ్ ఏంటి, వాటి స్ట్రక్చరల్ డిజైన్ అండ్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, వీటి గురించి మాట్లాడుకున్నాం. సో ఫోటోగ్రఫీలో కావాల్సిన మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కెమెరా బాడీ అండ్ లెన్స్ టుగెదర్ విచ్ ఇస్ కెమెరా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు ఏ ఫోటోగ్రాఫర్ అయినా ద బిగినర్స్ ఈ 3 సెట్టింగ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ తెలుసుకోకుండా ఫొటోస్ తీయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఆల్సో ఒక ఫోటోని డిస్క్రైబ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ 3 సెట్టింగ్స్ని డిస్ప్లే చేసిన తర్వాతే ఒక ఫోటోగ్రాఫ్ని మనం డిస్క్రైబ్ చేయగలుగుతాం. So in this video we are going to discuss about those 3 main important settings in the photography, which are aperture, shutter speed and ISO. So without any further ado, let's start the video. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 3 సెట్టింగ్స్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ అలా చేస్తే మీకు వెంటనే అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్ సెట్టింగ్ గురించి తెలుసుకోకుండా అన్నీ కలిపి ఒకేసారి తెలుసుకుంటే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది. సో విల్ గో 1 by 1. ఫస్ట్ అపర్చర్ గురించి మాట్లాడుకుందాం, అండ్ నెక్స్ట్ షటర్ స్పీడ్ అండ్ లేటర్ ISO. ఈ 3 ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 3 కలిపి ఒకేసారి చెప్తాను. సో దట్ మీకు ఎలాగో ముందు ఇండివిజువల్గా చెప్తా కాబట్టి అక్కడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చేటప్పటికి క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ విల్ బిగిన్ ఇట్. సో ఈ కాన్సెప్ట్లో మనం ఫస్ట్ అపర్చర్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యూజువల్గా ఫోటో టేకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఓకే. ఇఫ్ టు ద పీపుల్ హూ డజంట్ నో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యూజువల్గా ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ కోసం ఒక లాఫింగ్ బుద్ధ ఐడల్ తీసుకుందాం. ఇది మన సబ్జెక్ట్. యూజువల్గా ఫోటో టేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూస్తున్న యాంగిల్లోనే కెమెరా ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. యూజువల్గా ఒక లైట్ సోర్స్ నుంచి లైట్ రే వచ్చి ఇలా సబ్జెక్ట్ మీద హిట్ అయినప్పుడు సేమ్ లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి ట్రావెల్ చేసి లెన్స్ ద్వారా కెమెరా సెన్సార్ని రీచ్ అయ్యి కెమెరా సెన్సార్ దగ్గర
మనం షటర్ క్లిక్ చేసినప్పుడు ఫోటో వస్తుంది. ఇది యూజువల్గా జరిగే ప్రాసెస్. కానీ ఒకవేళ అదే లైట్ సోర్స్ నుంచి ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ లైట్ ట్రావెల్ చేస్తూ ఆ సబ్జెక్ట్ మీద హిట్ అయినప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ లైట్ కెమెరా లెన్స్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ లైట్ని కట్ డౌన్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ సెట్టింగే అపర్చర్. సో మనం అపర్చర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు ఒక ఫోటో డిస్ప్లే అవుతుంది. సో ఖచ్చితంగా మీలో చాలామంది ఈ రింగ్ని మీ లైఫ్లో ఒక్కసారైనా చూసుంటారు. ఈ రింగ్ని అపర్చర్ డయాఫ్రమ్ అని అంటారు. సో ఈ లోపల ఉండే బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అపర్చర్ బ్లేడ్స్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మీరు చూసిన అపర్చర్ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఎంతైతే అమౌంట్ ఆఫ్ లైట్ని తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని కంట్రోల్ చేస్తాం. యూజువల్లీ ఈ అపర్చర్ బ్లేడ్స్ మనం సెట్ చేసే అపర్చర్ వాల్యూని బట్టి వైడ్ రేంజ్లో ఓపెన్ అవ్వడం అండ్ చాలా దగ్గరికి కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ అపర్చర్ బ్లేడ్స్ మనకి వైడ్ రేంజ్లో ఓపెన్ అవుతాయో అప్పుడు అపర్చర్ వాల్యూ అనేది మ్యాక్సిమంలో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయ్యి ఆ బ్లేడ్స్ దగ్గరగా వస్తాయో అప్పుడు అపర్చర్ వాల్యూ అనేది మినిమంలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అపర్చర్ బ్లేడ్స్ అనేవి వైడ్ రేంజ్లో ఓపెన్ అవుతాయో అప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద లైట్ కెమెరా లెన్స్లోకి ట్రావెల్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ అపర్చర్ బ్లేడ్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయో అప్పుడు చాలా మినిమం వాల్యూ ఆఫ్ లైట్ అనేది లోపలికి ట్రావెల్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ బ్లేడ్స్ని యూజ్ చేసి అపర్చర్ని కంట్రోల్ చేస్తూ ఉంటారో మీరు కంట్రోల్ చేసే విధానానికి తగ్గట్టుగా అవి ఒక్కొక్క పాయింట్లో అవి ఒక్కొక్క స్టాప్లో ఉంటాయి. ఆ స్టాప్స్ని ఎఫ్ స్టాప్స్ అంటారు. ఈ ఎఫ్ స్టాప్ వాల్యూసే మనకి అపర్చర్ వాల్యూస్గా కన్సిడర్ చేస్తారు. యూజువల్లీ ఈ అపర్చర్ వాల్యూస్ అంటే ఈ ఎఫ్ స్టాప్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ అపర్చర్ బ్లేడ్స్ అనేవి వైడ్ రేంజ్లో ఓపెన్ అవుతాయో అప్పుడు అపర్చర్ వాల్యూ వచ్చేసి మ్యాక్సిమంలో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ అపర్చర్ బ్లేడ్స్ అనేవి దగ్గరగా వచ్చేసి చాలా తక్కువ లైట్ని కన్జ్యూమ్ చేస్తున్నాయంటే అప్పుడు అపర్చర్ వాల్యూ చాలా మినిమం లెవెల్లో ఉంటుంది. జనరల్గా మనం ఏమనుకుంటాం మ్యాక్సిమం అంటే లైక్ బిగ్గెస్ట్ నెంబర్ అండ్ మినిమం వాల్యూ అంటే లోయెస్ట్ నెంబర్. కానీ ఇక్కడ అపర్చర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ అని అంటే ఎప్పుడు కూడా మనకి నెంబరింగ్ సిస్టంలో చూసుకుంటే నెంబర్స్ అనేవి ఎప్పుడు కూడా తక్కువలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.2, 1.4, 1.8 ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం అపర్చర్ వాల్యూస్. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఎప్పుడైతే మనం మినిమం వాల్యూస్ లైక్ మినిమం అపర్చర్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ఆన్ ద నెంబరింగ్ సిస్టమ్ ఈ నెంబరింగ్ సిస్టంలో ఈ వాల్యూస్ ఎలా ఉంటాయనంటే F11, F16, F22 ఇలా బిగ్గెస్ట్ నెంబర్స్ ఉంటాయి. సో అపర్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ అంటే తక్కువ నెంబరింగ్ సిస్టంలో. అదే మినిమం వాల్యూ అని అంటే బిగ్గెస్ట్ నెంబర్. ఎప్పుడైతే ఈ అపర్చర్ బ్లేడ్స్ అనేవి మ్యాక్సిమం లెవెల్లో ఓపెన్ అయి ఉంటాయో అప్పుడు మనకి అపర్చర్ వాల్యూ అనేది మ్యాక్సిమం లిమిట్లో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ బ్లేడ్స్ అనేవి చాలా దగ్గరగా ఉండి కాంట్రాక్ట్ అయి ఉంటాయో అప్పుడు మనకి అపర్చర్ వాల్యూ వచ్చేసి మినిమం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ వాడతామో అప్పుడు ఈ బ్లేడ్స్ అనేవి వైడ్గా ఓపెన్ అయి ఉండడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ లోపలికి ట్రావెల్ చేస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎప్పుడైతే మనం మినిమం అపర్చర్ వాల్యూ యూజ్ చేస్తామో అప్పుడు తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ లోపలికి ట్రావెల్ చేస్తుంది. ఈ అపర్చర్ వాల్యూస్ లైక్ మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ వీటి వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ మనం మ్యాక్సిమం వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్గా 1.4 ఆర్ 1.6 ఆర్ 1.8 ఈ మ్యాక్సిమం లిమిట్స్లో మనం చూసుకుంటే అపర్చర్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనకి వైడ్ రేంజ్లో బ్లేడ్స్ ఓపెన్ అయినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ లోపలికి ట్రావెల్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే మనం డార్కర్ సిచ్యువేషన్స్లో కానీ అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్ కోసం టెస్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం డార్కర్ సిచ్యువేషన్స్ ఆర్ లైట్ తక్కువ ఉన్న సందర్భాల్లో ఈ
మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ అపర్చర్ని యూజ్ చేసామంటే సో అక్కడున్న మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లైట్ లోపల ట్రావెల్ చేసి మనం ఫొటోస్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే మనం చాలా బ్రైట్ సన్నీ కండిషన్స్లో ఫొటోస్ తీస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మ్యాక్సిమం లిమిట్లో ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫోటో అంతా కూడా వైటిష్గా ఉంటుంది. సో అక్కడ ఈ మిగిలిన 2 సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో షటర్ స్పీడ్ అండ్ ఐఎస్ఓ ఇవి ప్లేలోకి వస్తాయి అన్నమాట. అండ్ సో ఎప్పుడైతే మనం మినిమం అపర్చర్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్ సన్నీ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం షటర్ స్పీడ్ అండ్ ఐఎస్ఓని యూజ్ చేసి మన డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ లైట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అపర్చర్ వాల్యూ పెట్టుకోవాలో అంత వాల్యూ పెట్టుకుంటాం. బట్ వీటి మీద డిపెండ్ అవ్వకుండా కూడా ఈ మినిమం అపర్చర్ వాల్యూ ఏదైతే ఉంటుందో లెట్స్ సే F4, F8, F11, F20, F22 ఈ వాల్యూస్ని పెట్టుకొని కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇవి యూజ్ చేసినప్పుడు మనకు ఆ వైటిష్ ఫొటోస్ అనేవి రావు. ఎందుకనంటే మినిమం అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రమే లోపలికి ట్రావెల్ అవుతుంది. సో దట్ మనకి ఫొటోస్ కూడా కొంచెం బెటర్గా వస్తాయి అండ్ మనం తీయాలనుకున్న కాంపోజిషన్లో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ యూజ్ చేసి ఫొటోస్ తీస్తామో మనం ఏం చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ మటుకు ఫోకస్లో ఉండి మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు బ్లరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి, ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ ఒక్కటే ఫోకస్లో ఉంది, మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లరీ అయిపోయింది. సో ఇలాంటి ఎఫెక్ట్ తీసుకురావడానికే మనం మ్యాక్సిమం అపర్చర్ వాల్యూని యూజ్ చేస్తాం. అదే ఒకవేళ మీరు షార్పర్ ఇమేజెస్ కావాలి అండ్ మీకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అన్నప్పుడు మీరు మినిమం అపర్చర్ వాల్యూని యూజ్ చేయాలి. అలా యూజ్ చేసినప్పుడు తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రమే లోపల ట్రావెల్ చేయడం వల్ల మీకు ఇమేజ్ అనేది షార్ప్గా ఉంటుంది. సో ఈ వాల్యూస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం గ్రూప్ ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ లేదా ఒక ల్యాండ్స్కేప్ కానీ ఇలాంటి ఫొటోస్ తీసేటప్పుడు ఈ మినిమం వాల్యూస్ ఆఫ్ అపర్చర్ని యూజ్ చేస్తాం. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ షటర్ స్పీడ్. సో షటర్ స్పీడ్ గురించి మాట్లాడుకోవాలంటే జనరల్లీ ఇప్పుడు స్టాండ్ బైలో ఉన్న సబ్జెక్ట్ని కానీ ఆర్ స్టడీ స్టిల్స్ తీసేటప్పుడు మనకి కెమెరా మూమెంట్ అనేది పెద్దగా ఉండదు. సో కెమెరాని ఏం చేస్తాం, ట్రైపాడ్ మీద ఫిక్స్ చేసేసి మనకి డిజైర్డ్ సెట్టింగ్స్ పెట్టేసి ఫొటోస్ తీసుకుంటాం. బట్ ఒకవేళ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలన్నప్పుడు అది ఒకవేళ స్లో పేస్డ్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఫాస్ట్ పేస్డ్ ఉండొచ్చు. ఇలా మూవింగ్ సబ్జెక్ట్స్ని ట్రాక్ చేసి కరెక్ట్గా ఫ్రేమ్లో పిక్చర్ వచ్చేటట్టు ఫొటోస్ తీయడానికి కోసమే షటర్ స్పీడ్ని యూజ్ చేస్తాం. సో షటర్ స్పీడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడైతే మనకి లైట్ అనేది లైట్ సోర్స్ నుంచి ఆర్ ఎల్స్ సబ్జెక్ట్ నుంచి ట్రావెల్ చేసి మనకి సెన్సార్ వరకు వస్తుందో సెన్సార్ వరకు వచ్చిన ఈ లైట్ని క్యాప్చర్ చేయాలంటే మనకి స్టాండ్ బైలో ఉన్నప్పుడు ఒకలాగా ఆర్ ఎల్స్ స్లో మోషన్లో ఉన్నప్పుడు ఒకలాగా అండ్ ఫాస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ఒకలాగా ఈ డిఫరెంట్ స్పీడ్స్లో డిఫరెంట్ షటర్ స్పీడ్స్ని యూజ్ చేసి ఫొటోస్ తీస్తాం. సో ఇందులో షటర్ స్పీడ్ ఏంటి అని అంటే ఒక సబ్జెక్ట్ నుంచి లైట్ అనేది ట్రావెల్ చేసి ఎప్పుడైతే సెన్సార్ వరకు వస్తుందో అది ఎంతసేపు ఈ సెన్సార్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది షటర్ స్పీడ్ డిసైడ్ చేస్తుంది. సో నార్మల్గా షటర్ స్పీడ్ గురించి కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెట్స్ సే ఇది కెమెరా సెన్సార్ అనుకుందాం, దీని ముందు ఒక కవరింగ్ లిడ్ ఉంటుంది, ఇదే షటర్. సో ఎప్పుడైతే సబ్జెక్ట్ నుంచి లైట్ ట్రావెల్ చేసి సెన్సార్ వరకు రీచ్ అవుతుందో మనం షటర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ షటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ షటర్ ఓపెన్ అయినప్పుడు ఈ లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్ చేసి వచ్చి మనకి సెన్సార్ మీద ఎక్స్పోజ్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన షటర్ ఎంతసేపు ఆ లైట్ రేస్ ఈ సెన్సార్ని టచ్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది షటర్ స్పీడ్ అనేది. సో ఒకవేళ మనం 1 సెకండ్ వరకు షటర్ స్పీడ్ని సెట్ చేస్తే ఈ లిడ్ అనేది 1 సెకండ్ పాటు ఓపెన్లో ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ 1 సెకండ్ క్లోజ్ అయిపోతుంది. ఈ 1 సెకండ్ అనేది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి మాత్రమే చెప్తున్నా, కానీ యూజువల్గా మీరు ఫొటోస్ చెక్ చేస్తే
1/60 or else 1/50, 1/100, 1/200, 1/250 or else ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని షూట్ చేసినప్పుడు 1/1000 or else 1/2000 ఇలాంటి షటర్ స్పీడ్స్ని మనం యూజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో సింపుల్గా చెప్పాలని అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షనల్ వాల్యూస్ అనమాట. ఎగ్జాంపుల్గా చూస్తే 1/200 ఉందనుకోండి, 1 సెకండ్ని మనం 200 పార్ట్స్గా డివైడ్ చేసామంటే ఈ 200 పార్ట్స్ని క్యాల్కులేట్ చేయడానికి ఆర్ ఎల్స్ దీన్ని టైంలో రిప్రజెంట్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం మాత్రమే మనకి షటర్ అనేది ఓపెన్లో ఉంటుంది అండ్ అంత టైం మాత్రమే లైట్ని అలౌ చేసి సెన్సార్ మీద పడేటట్టు మనకి ఈ షటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకవేళ మనం ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫోటో తీయాలంటే మనం జనరల్గా యూజ్ చేసే షటర్ స్పీడ్స్ వచ్చేసి 1/1000, 1/2000 ఆర్ అంతకంటే ఎక్కువ 1/4000. ఈ వాల్యూస్ అనేవి అన్నీ కూడా మనకి మెయిన్లీ బర్డ్ ఫోటోగ్రఫీ ఆర్ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ ఆర్ ఎనీ స్పోర్ట్స్ రిలేటెడ్ టు ద స్పీడ్స్ వీటిల్లో మాత్రమే ఇంత హైయెస్ట్ షటర్ స్పీడ్ని యూజ్ చేసి ఫొటోస్ తీస్తుంటాం. ఎందుకంటే ఆ స్పీడ్ని మ్యాచ్ చేయాలనంటే అంతే స్పీడ్లో ఈ లైట్ అనేది సబ్జెక్ట్ నుంచి లైట్ అనేది ట్రావెల్ చేసి అంత స్పీడ్గా మనకి సెన్సార్ మీద ఎక్స్పోజ్ అవ్వాలి. సో అందుకనే ఫాస్టర్ షటర్ స్పీడ్స్ని యూజ్ చేస్తాం. ఒకవేళ అదే మనం స్లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫోటో తీయాలన్నప్పుడు మనం తక్కువ షటర్ స్పీడ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/30 ఆర్ 1/20, 1/10 ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా యూజ్ చేయడం వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం షటర్ స్పీడ్ని తగ్గిస్తామో అప్పుడు మనం ఈ సెన్సార్ని లైట్కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేస్తున్నాం అనమాట. సో అలాంటప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మళ్ళీ దీని మీద హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనం తీసే ఫోటో మళ్ళీ వైటిష్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఆన్ ద అదర్ హ్యాండ్ చూస్తే ఎప్పుడైతే మనం మ్యాక్సిమం షటర్ స్పీడ్ని యూజ్ చేస్తామో అలా యూజ్ చేసినప్పుడు చాలా తక్కువ అమౌంట్లో తక్కువ సేపట్లో ఆ లైట్ అనేది వచ్చి మనకి సెన్సార్ మీద హిట్ అవ్వాలి. సో అలా హిట్ అవ్వాలి అన్నప్పుడు మనకి ఈ షటర్ అనేది ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వదు లైట్ రేస్కి. అలాంటి కండిషన్స్లో మనకి ఫొటోస్ అనేవి ఎప్పుడు కూడా బ్రైట్గా కనిపించవు, చాలా డార్కిష్గా కనిపిస్తాయి. అంటే ఉన్న లైటింగ్ కండిషన్కి తగ్గట్టుగా కాకుండా మనకి కొంచెం డార్క్గా లైక్ బ్లాక్ కలర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అపర్చర్ గురించి అండ్ షటర్ స్పీడ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అదే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అపర్చర్ గురించి మాట్లాడుకుంటే మనం మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ పెట్టినప్పుడు మనకి ఫొటోస్ అనేవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి. అదే షటర్ స్పీడ్లో చూసుకుంటే మనం ఎప్పుడైతే లోవర్ షటర్ స్పీడ్స్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి బ్రైట్ ఫొటోస్ అనేవి వస్తుంటాయి. అదే అపర్చర్లో మనం మినిమం వాల్యూ చూసుకుంటే అక్కడ మనకి ఫొటోస్ అనేవి కొంచెం డార్క్గా కనపడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ షటర్ స్పీడ్లో మనం ఎప్పుడైతే మ్యాక్సిమం షటర్ స్పీడ్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఫొటోస్ అనేవి డార్క్గా ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఒకవేళ షటర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫొటోస్ అనేవి డార్క్ ఉంటాయి. ఈక్వల్ టు దట్ అపర్చర్ వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ రెండు కండిషన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మ్యాక్సిమం అపర్చర్ ఉంటుందో అది మనకి లోయెస్ట్ షటర్ స్పీడ్కి ఈక్వల్గా ఉంటుంది. రెండు కండిషన్స్లో కూడా మనకి బ్రైట్గాను అండ్ డార్క్గాను ఉంటాయి. ఎక్కడ కూడా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండదు. సో ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని తీసుకురావడానికి మనం ఐఎస్ఓని యూజ్ చేస్తాం. సో ఐఎస్ఓని యూజ్ చేయడం వల్ల ఎప్పుడైతే మనం తీసే ఫొటోస్ మనకి డార్క్గా కనిపిస్తున్నాయో అప్పుడు ఈ ఐఎస్ఓ వాల్యూని పెంచి మనం ఫొటోస్ని బ్రైట్గా మార్చుకోవచ్చు. అదే ఒకవేళ మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు ఒకవేళ ఫొటోస్ బ్రైట్గా వస్తున్నాయి అన్నప్పుడు ఆ బ్రైట్నెస్ని తగ్గించడానికి ఇంకొంచెం డార్క్ చేయడానికి ఐఎస్ఓ వాల్యూని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఫోటో అనేది కొంచెం బ్రైట్ నుంచి డార్క్లోకి మారిపోతుంది. సో ఇలా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకురావడానికి మనం ఐఎస్ఓని యూజ్ చేస్తాం. యూజువల్గా ఐఎస్ఓ వాల్యూస్ వచ్చేసి మనకి 100 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్క హైయెస్ట్ లిమిట్ ఆఫ్ ఐఎస్ఓ వాల్యూస్ని పొందుంటాయి. ఇప్పుడు మీరు
చూస్తున్న ఈ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో సోనీ A7C Mark II, ఇందులో మినిమం ISO వాల్యూ వచ్చేసి 54 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం ISO వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ వరకు కూడా ఉంటుంది. కానీ యూజువల్గా ఏ కెమెరా అయినా సరే ISO అనేది 100 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం లిమిట్ అది కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ బ్రైట్ సన్నీ కండిషన్స్లో ఫోటోషూట్ చేస్తుంటారో అప్పుడు మినిమం ISO వాల్యూ లెట్స్ సే 100 or 200 or to 400 వరకు కూడా మనం ISO వాల్యూ సెట్ చేసుకో బేస్డ్ ఆన్ అపర్చర్ అండ్ షటర్ స్పీడ్ వాల్యూస్. అదే ఒకవేళ మీరు లో లైట్ కండిషన్స్లో ఫొటోస్ తీస్తున్నారంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ISO వాల్యూ అనేది పుష్ చేయాల్సి వస్తుంది. ఇలా పుష్ చేయడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మీరు ఎప్పుడైతే మ్యాక్సిమం ISO వాల్యూని పెట్టి షూట్ చేస్తుంటారో అప్పుడు మీకు క్లియర్ ఇమేజ్ అనేది కనబడదు. ఇమేజ్ అయితే బాగానే ఉంటుంది, కానీ మీరు ఆ ఇమేజ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దాని మీద చిన్న చిన్న డాట్స్ లాగా లైక్ చిన్న చిన్న నాయిసీ గ్రీన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ISO ఎప్పుడూ కూడా మీకు మ్యాక్సిమం లెవెల్లో పెట్టి యూజ్ చేస్తున్నారంటే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ విన్న తర్వాత మీకు అపర్చర్, షటర్ స్పీడ్ అండ్ ISO గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 సెట్టింగ్స్ని యూజ్ చేసుకొని అవుట్డోర్ కండిషన్స్, ఇండోర్ కండిషన్స్ అండ్ లో లైట్ కండిషన్స్, ఈ 3 కండిషన్స్లో కూడా మీకు ప్రాక్టికల్గా ఈ 3 సెట్టింగ్స్ని యూజ్ చేసుకొని బెటర్ పిక్చర్స్ ఎలా తీయాలో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో గైస్, ఇప్పటి వరకు మనం ప్రతి సెట్టింగ్ గురించి ఇండివిజువల్గా మాట్లాడుకున్నాం. అదే ఎవరైనా సరే ఈ 3 సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అపర్చర్, షటర్ స్పీడ్ అండ్ ISO, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి చూసుకుంటే ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ఈ ట్రయాంగిల్కి 3 sides ఒక్కొక్క సెట్టింగ్ని రిప్రజెంట్ చేద్దాం. ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీఆర్ టేకింగ్ ISO and on the right hand side we are taking shutter speed and on the bottom side we are taking aperture. సో ఇలా రిప్రజెంట్ చేసిన తర్వాత వీటి వాల్యూస్ని కూడా రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ISO సైడ్ చూసుకుంటే 100, 200, 400 సో ఆన్ అండ్ 1000. ఈ విధంగా మనం ISO వాల్యూస్ని రిప్రజెంట్ చేసాం. అదే మనం షటర్ స్పీడ్ వైపు చూసుకుంటే ఫాస్టర్ షటర్ స్పీడ్ నుంచి స్లోయెస్ట్ షటర్ స్పీడ్ వరకు రిప్రజెంట్ చేస్తాం, విచ్ ఆర్ 1/200 నుంచి ½ సెకండ్ అండ్ 1 complete second. అదే అపర్చర్ వైపు చూసుకుంటే మనం మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ f1.2 నుండి సో ఆన్ f22 వరకు రిప్రజెంట్ చేశాం. సో ఈ ట్రయాంగిల్ ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఒక 3 arrows-ని వీటి మధ్యలో డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసిన arrows-కి వాటి డైరెక్షన్స్ని కూడా ఇస్తున్నా. సో ఈ డైరెక్షన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే అవి డార్కెస్ట్ సైడ్ నుంచి బ్రైటెస్ట్ సైడ్ వైపు మూవ్ అవుతున్నాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్న ప్రతి సెట్టింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ట్రయాంగిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ ద ఎక్స్పోజర్ ట్రయాంగిల్. సో గైస్, ఇప్పుడు మీరు ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నారు కదా. సో దట్ మనం మాట్లాడుకున్న అపర్చర్, షటర్ స్పీడ్ అండ్ ISO గురించి మీకు ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం లైవ్గా షూట్ చేసి మంచి పిక్చర్స్ ఎలా తీసుకోవాలో ఈ సెట్టింగ్స్ యూస్ చేసుకొని ఇప్పుడు చూద్దాం. సో మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి నేను ఒక లాఫింగ్ బుద్ధ ఐడల్ని తీసుకున్నా. మనం షూట్ చేసే కండిషన్ వచ్చేసి ఇండోర్ కండిషన్స్ విత్ మినిమల్ లైటింగ్. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేయబోయే కెమెరా వచ్చేసి సోనీ ఆల్ఫా A7C Mark II కెమెరా. సో గైస్, మొన్న లెన్సెస్ గురించి వీడియో చేసినప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ఆ పాయింట్ని ఇప్పుడు ఇక్కడ కవర్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఆ వీడియోలో జూమ్ రింగ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఫోకస్ రింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ కొన్ని హై ఎండ్ మోడల్స్లో ఏంటంటే మనకి ఇలా అపర్చర్ రింగ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా f-stops అన్నమాట.
ఇవన్నీ అపర్చర్ వాల్యూస్, మ్యాక్సిమం నెంబర్ నుంచి మినిమం నెంబర్ వరకు. లైక్ ఎఫ్ 2.8 నుంచి 4, 5.6, 8, 11, 16 and 22. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. మనం పెట్టుకున్న అపర్చర్ వచ్చేసి 2.8. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ 2.8 ఉంది. నేను ఈ డైల్ని స్లోగా మూవ్ చేస్తున్నా, మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ. చూడండి, ఇలా మారుస్తున్నప్పుడు మీకు ఇక్కడ అపర్చర్ వాల్యూ అనేది మారుతుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన అపర్చర్ వాల్యూని అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం లైవ్గా షూట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను మినిమం ఫోకల్ లెంత్ ఎంతైతే ఉందో 24, ఈ లెన్స్కి సంబంధించి అంత ఫోకల్ లెంత్ పెట్టి నేను ఇప్పుడు అపర్చర్ని అడ్జస్ట్ చేస్తున్నాను. 2.8కి వచ్చేసింది. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను అపర్చర్ వాల్యూని 2.8 పెట్టాను, బట్ మన ఐఎస్ఓ వాల్యూ వచ్చేసి చాలా తక్కువలో ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఐఎస్ఓ అనే బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే మనం ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వాల్యూ అనేది పెరుగుతుంది. సో దట్ మనకి ఇమేజ్ మీద బ్రైట్ లైటింగ్ పడి మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే షటర్ స్పీడ్ వాల్యూ 1/160 ఉంది, బట్ ఇక్కడ మనం తీసుకునేది ఒక నాన్ మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి సో దీనికి మూమెంట్ ఏమీ లేదు. సో మనకింత షటర్ స్పీడ్ అనేది అవసరం లేదు. ఇంత షటర్ స్పీడ్లో షూట్ చేయడం వల్ల మనకి స్క్రీన్ అనేది ఆర్ ఫోటో అనేది ఎప్పుడు కూడా బ్లాక్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం దాన్ని బ్రైట్ చేయాలంటే షటర్ స్పీడ్ని తగ్గిద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక రొటేటింగ్ నాబ్ ఉంటుంది, దీన్ని మనం 1/40కి తీసుకొచ్చాం. ఆర్ఎల్స్ ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. నేను ఇప్పుడు 1/30 పెట్టా. ఇక్కడ ఎఫ్ 2.8 ఉంది, సో దట్ మనకి బ్లరీ ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐఎస్ఓ వాల్యూ మనం 25,000 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేద్దాం. నేను కొంచెం తగ్గించా, దీన్ని 5,000కి తీసుకొచ్చా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు షటర్ బటన్ మీద జస్ట్ అలా ఒక హాఫ్ ప్రెస్ చేస్తే మీకు ఫోకస్ అయిపోతుంది. ఫోకస్ అయిన తర్వాత మీరు ఫోటో తీస్తే ఈ విధంగా మనకి ఫోటో అనేది అపియర్ అవుతుంది. అదే ఒకవేళ మనం మ్యాక్సిమం షటర్ స్పీడ్ని పెట్టి అండ్ మ్యాక్సిమం అపర్చర్ వాల్యూని పెట్టుకొని ఐఎస్ఓని కూడా పెంచితే మనకి ఫోటో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కండిషన్లో ట్రై చేసి చూద్దాం. నేను ఇప్పుడు లైట్స్ ఏవి వేయకుండా ఓన్లీ బయట నుండి వస్తున్న లైట్ని యూజ్ చేసుకొని ఫొటోస్ తీశాను. బట్ ఇండోర్ కండిషన్లో మనకి ఏవైతే ట్యూబ్లైట్స్ మనం ఇంట్లో యూజ్ చేస్తుంటామో ఆ లైటింగ్ని యూజ్ చేసుకొని ఈ సెట్టింగ్స్ మార్చుకొని ఫొటోస్ ఎలా తీయాలో ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఇప్పుడు నేను పైన ట్యూబ్లైట్ ఆన్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాకున్న కండిషన్కి ఇప్పుడున్న కండిషన్కి క్లియర్ డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లాఫింగ్ బుద్ధ ఎలా ఉంది అండ్ ప్రీవియస్గా లాఫింగ్ బుద్ధ ఎలా ఉంది అనేది మీరు డిఫరెన్స్ని నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ కండిషన్లో ఫోటో తీసి చూద్దాం. నేను ఇందులో కూడా అపర్చర్ వాల్యూని 2.8 పెడుతున్నా, ఎందుకనంటే నాకు ఆ బ్లరీ ఎఫెక్ట్ అనేది కావాలి. అండ్ మనకి ఫోకల్ లెంత్ కూడా నేను 24 mm ఉంచుతున్నా. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఐఎస్ఓ వాల్యూ ఏమో 64,000 దాకా ఉంది, మనకు అంత అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఐఎస్ఓ వాల్యూని తగ్గిద్దాం. నేను 2500 ఐఎస్ఓలో పెట్టా అండ్ మనకి ఇంత షటర్ స్పీడ్ కూడా అవసరం లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఈ షటర్ స్పీడ్ని తగ్గించేస్తున్నా. ఇప్పుడు దీన్ని నేను 1/40 వరకు తీసుకొచ్చా. ఇప్పుడు షటర్ హాఫ్ క్లిక్ చేస్తే మనకి ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయిన తర్వాత మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇలా స్నాప్ చేస్తే మనకి ఫోటో ఈ విధంగా వస్తుంది. సో మీరు విత్ లైట్ అండ్ వితౌట్ లైటింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసారు. అండ్ ఇప్పుడు మీకు
బయట కండిషన్స్లో ఫొటోస్ ఎలా వస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని వాల్యూ 4 నుంచి 5.6 వరకు ఉంది. ఇది ఒక జూమ్ లెన్స్ అండ్ దీని ఫోకల్ రేంజ్ వచ్చేసి 55 mm నుంచి 250 mm వరకు ఉంటుంది. యూజువల్గా ఇందాక మీరు చూసిన లెన్స్ ఏదైతే ఉందో సోనీ లెన్స్, దీని ఫోకల్ రేంజ్ వచ్చేసి 24 mm నుంచి 50 mm వరకు ఉంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2.8 నుంచి 22 వరకు ఉంది దీని అపర్చర్ రేంజ్ వచ్చేసి. దీని అర్థం ఏంటి అని అంటే, ఒకవేళ మీరు 2.8లో షూట్ చేయాలి అనుకుంటున్నారంటే ఈ ఎంటైర్ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉందో, ఈ ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో 24, 28, 35, 50 అండ్ ఈ మధ్యలో ఉండే వాల్యూస్లో కూడా మీరు త్రూఅవుట్ ఈ 2.8 అనే వాల్యూలోనే ఇదే అపర్చర్ వాల్యూ పెట్టి మీరు మొత్తం ఈ ఫోకల్ రేంజ్లో ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు. వేరాస్ ఈ జూమ్ లెన్స్ కోసం వస్తే దీనికి మ్యాక్సిమం వాల్యూలోనే ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 నుంచి 5.6 వరకు ఉంది. యూజువల్గా ఈ లెన్స్కి అపర్చరింగ్ అనేది లేదు. సో దీన్ని మనం మాన్యువల్గానే కంట్రోల్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ f7.1 ఉంది. మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే మీకు ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇందాక మీకు చూపించినట్టు దీని మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ అనేది 4 నుంచి 5.6 వరకు మాత్రమే ఉంటుంది. అదే 5.6 నుంచి 22 వరకు కూడా ఇదంతా మినిమం అపర్చర్ వాల్యూ రేంజ్ అనమాట. 4 to 5.6 అని అంటే మీరు ఈ రేంజ్లోనే కాదు, మీరు ఫ్రమ్ 4 నుంచి 22 వరకు కూడా షూట్ చేసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన మ్యాక్సిమం అపర్చర్ రేంజ్ ఏదైతే ఉందో అది మనకి 4 నుంచి 5.6 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. సో యూజువల్గా ఎప్పుడైతే మనం మినిమం ఫోకల్ లెంత్ లైక్ ఈ లెన్స్ గురించి చూస్తే 55 mm ఉంటుందో అక్కడ మనకి ఓన్లీ అపర్చర్ వాల్యూ అనేది 4 ఉంటుంది. ఎప్పుడైతే నేను దీన్ని జూమ్ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీని ఎఫ్ వాల్యూ అనేది మారిపోతుంది. నేను ఇప్పుడు 55 mm నుంచి 250 mm వరకు తీసుకెళ్ళాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీని అపర్చర్ వాల్యూ అనేది మారిపోయింది. ఎందుకనంటే ఇక్కడుండే ఫోకల్ లెంత్ అనేది మనకి జూమింగ్ చేయడం వల్ల లోపల ఉండే ఆప్టిక్స్ ముందుకు మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడం వల్ల ఈ సెన్సార్ నుంచి ఈ ఆప్టిక్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మినిమం నుంచి మ్యాక్సిమంగా మారుతుంది. సో అలాంటప్పుడు అపర్చర్ వాల్యూ అనేది కూడా మనకి మ్యాక్సిమం నుంచి మినిమంగా మారిపోతుంది. సో అందువల్లే మనం మినిమం ఫోకల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు హైయెస్ట్ ఆర్ మ్యాక్సిమం అపర్చర్ వాల్యూలో షూట్ చేసుకుంటున్నాం. అదే మనం మ్యాక్సిమం ఫోకల్ లెంత్కి వెళ్ళినప్పుడు మినిమం అపర్చర్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది. అదే ఒకవేళ మీరు బియాండ్ 5.6ని దాటి మీరు అపర్చర్ని యూజ్ చేయాలంటే మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ వాల్యూ అనేది 5.6 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ మీకు ఎంత మినిమం వాల్యూ కావాలో అంత మినిమం వాల్యూ సెట్ చేసుకొని మీరు షూట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవుటర్ కండిషన్స్లో ఫోటో ఎలా తీయాలనేది చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ ఉంది అండ్ అక్కడ ఒక మ్యాంగో ఉంది. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ జూమ్ లెన్స్ని యూజ్ చేసి మీకు ఫోటో తీసి చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను యూజ్ చేస్తున్న సెట్టింగ్స్ వచ్చేసి షట్టర్ స్పీడ్ 1/125, అపర్చర్ వాల్యూ 5.6 అండ్ ఐఎస్ఓ వాల్యూ వచ్చేసి 400. నేను జూమింగ్ చేశాను. జూమింగ్ చేసుకున్నప్పుడు మనకు మ్యాంగో అనేది దగ్గరగా వస్తుంది కదా. సో నేను ఫోకస్ చేసి ఫోటో తీస్తే మనకి
ఫోటో అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నేను దీన్ని మాన్యువల్ ఫోకస్ ఎందుకు యూజ్ చేశాను అంటే ఈ లెన్స్కి సంబంధించిన ఆటో ఫోకస్ సిస్టమ్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందుకనే నేను ఇప్పుడు ఈ ఫోకస్ రింగ్ యూజ్ చేసి మాన్యువల్గా ఫోకస్ చేస్తున్నాను అన్నమాట. అదే ఒకవేళ మనం షటర్ స్పీడ్ని కొంచెం పెంచాం, 250కి తీసుకెళ్ళాం, అండ్ అపర్చర్ వాల్యూని కూడా f8కి తీసుకెళ్ళాం, అండ్ ISOని 1600 పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఫోటో తీస్తే ఫోటో అనేది ఇలా ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఇక్కడ షటర్ స్పీడ్ని తగ్గించి ఎఫ్ వాల్యూని పెంచేసి షూట్ చేయాలనుకుంటే అండ్ ISO వాల్యూని కూడా తగ్గించేసాం, 100కి వేసేసా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు. వై? బికాస్ ఇక్కడ మన అపర్చర్ వాల్యూ అనేది మినిమంలో ఉంది అండ్ ISO వాల్యూ కూడా మినిమంలో ఉంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఈ షటర్ స్పీడ్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా లోవర్ షటర్ స్పీడ్లో ఉంది. సో అందుకనే మనకి ఫోటో అనేది డార్క్గా వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అపర్చర్, షటర్ స్పీడ్ అండ్ ISO గురించి మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ద్వారా ఈ సెట్టింగ్స్ని ఏ కండిషన్స్లో ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నా. సో ఇకపైన వచ్చే వీడియోస్లో కూడా మరిన్ని సెట్టింగ్స్ గురించి అండ్ ఫోటోగ్రఫీ టిప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో దట్ మనకి ఆ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీకు ఏదైతే అర్థం కాలేదో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అక్కడ అవ్వకపోతే ఒక చిన్న షార్ట్ వీడియో అయినా చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. And I'll be coming with another video as soon as possible. Till then, this is Lucky signing off from Classic Shooter. Thanks for watching.